నాకు డౌట్ నిజంగా మొన్నటి నుండి డౌట్ వస్తుంది. బడా బడా బాబులకి, పెద్ద పెద్ద కార్లలో తిరిగే వాళ్ళకి, మంచి మంచి కోటీశ్వర్లకి వీళ్ళు టికెట్లు ఇచ్చినారు కదా. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఈ 2 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాక నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, అవునా? ఇప్పుడు పోయినసారి ఏం జరిగింది? ఇదివరకు అయితే అందరు సామాన్యులు, సామాన్య కార్యకర్తలు, మిడిల్ క్లాస్ వాళ్ళే కార్పొరేటర్లుగా పోటీ చేసేవాళ్ళు. నాకు తెలిసినంత వరకైతే సామాన్యులు, అతి సామాన్యులు, సామాన్య కార్యకర్త, పార్టీ కోసం కండువా మోసినటువంటి, పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకి మాత్రమే టికెట్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళే కార్పొరేటర్లుగా గెలిచేవాళ్ళు, అవునా? వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి, వాళ్ళకి ఫస్ట్ నుండి అలవాటు కాబట్టి, వాళ్ళ నాయకుడు కాబట్టి, రేపు పొద్దున నాయకుడు ఎలక్షన్స్ రాగానే ఎమ్మెల్యేను, ఎంపీని గెలిపించడానికి అని చెప్పి వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తారు. అట్లా పనిచేస్తే గెలిపించుకున్నారు ఇది వరకు, అవునా? మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తం కాస్ట్లీ బాబులే కదా, మాంచి బడా బడా బాబులే ఉన్నారు కదా. వాళ్ళకి డ్రైవర్లు, వాళ్ళకి పిఏలు, వాళ్ళతో పాటు పనోళ్ళు, వాళ్ళు పోతూ ఉంటే అన్న నమస్తే, అన్న నమస్తే అని వాళ్ళే నమస్తేలు పెట్టించుకునే రకాలు కదా. వీళ్ళు పోయి ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎక్కడి నుండి గెలిపించుకుంటారు?